ఫ్రెండ్స్ ఇవాళ ఇంట్లో ఏడ్చాడనమాట. వాళ్ళ డాడీ ఏం సమాధానం చెప్పకుండా అలాగే వాడిని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. వాడిని ఈవినింగ్ అయితే బయట అలా తిప్పుతూ ఉంటాడనమాట. కానీ ఇవాళ వాడిని పట్టించుకోకుండా అలా విసిరేసినట్టు చెప్పా పెట్టకుండా బయటకు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళడం వల్ల చాలా మిస్ అయ్యి వాళ్ళ డాడీ వాడిని తీసుకెళ్ళాలని ఒకటి ఎక్కులు పెట్టి తలుచుకొని పోయి ఏడుస్తూ ఉన్నాడు అనమాట. ఈ లోపల దేవుడిలాగా వచ్చాడు అనమాట బోర్ నుంచి. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే ఇలా వాళ్ళ నాన్న తీసుకెళ్ళలేదు, వాడిని పట్టించుకోవటం వెళ్ళడం పట్టించి ఏడుస్తూ ఉన్నాడంటే ఇంకా రిలయన్స్కి మళ్ళీ వేరే తీసుకెళ్ళి వాడిని కూల్ చేసి కావాల్సినవి కొన్ని మళ్ళీ కొన్ని చీటింగ్ చేసి కొన్ని ట్రాలీలో పెద్ద పెద్ద రేట్లు వేసామన్నమాట. మాయ చేసి కొన్ని తీసి ఏదో కొద్దిగా తీసి ఇచ్చామన్నమాట. వాళ్ళ బాబాయ్ రిలయన్స్కి వచ్చినాక రేట్ పాపాడండి. అమ్మ హ్యాపీ అయ్యాడు అనమాట. ఏం తీయలేదు, ఏదో గుడ్డు లాగా ఉండదు బాబు, అందులో ఏం ఉండదు. కొద్దిసేపు చిన్న జెంట్స్ బిళ్ళలాగా ఉంటాయి అన్నమాట. బిళ్ళలు 150 అంటే టాయ్స్ లాగా ఉంటాయి. వాడి తెలవకుండా తీసి పక్కన పెట్టేసాను. టమాటో కంటే 29 రూపాయలు మాత్రమే. మ్యాంగో తోటకూర 19 రూపాయలు మాత్రమే. జాక్ ఫ్రూట్ కేజీ 29 రూపాయలు మాత్రమే. యాపిల్ రాయల్ గాలా కేజీ యాపిల్ రాయల్ వాళ్ళ బిల్లు 380 రూపాయలు. ఇదే హైయెస్ట్. ఆడు బెంగిల్ చేస్తా ఉన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్. సండే అలా రిలయన్స్కి షాపింగ్, మినీ షాపింగ్ ఫర్ మై కిడ్స్. ఈవినింగ్ రిలయన్స్ పాపం బిడ్డకు మీలో ఎంతమంది ఇలా చేస్తారు? షాపింగ్ చేసింది బయటకు వచ్చేసాను.